దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక పునరుత్థాన దినాన్ని లేక ఆదివారపు ఆరాధనను ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి చేతులెత్తి ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఓ చిన్ని ప్రాముఖ్యమైన దేవుని వాక్యమును మనం ధ్యానించే ఉద్దేశంతో దేవుని వాక్యమును సమీపిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 75వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని ఒకసారి చదువుదామండి. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ నుండి 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు సమీపముగా ఉన్నామని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుడు తన వాక్యంతో మాట్లాడును గాక. నమ్మదగిన దేవా, నీవే మాతో మాట్లాడమని ఇంతవరకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు. నీ దీన సేవకుని ద్వారా ఈ బిడ్డలతో నీ వాక్యం చేత మాట్లాడి నీ పిల్లలందరినీ మహిమకు సిద్ధపరచండి. నీవే ప్రకటించాలి, నీవే గ్రహింప చేయాలి, నీవే ఒప్పింప చేయాలి. గనుక మొదటిగా నీకు రాజస్వాగతాన్ని పలుకుతున్నా. మా మధ్యకు దిగిరమ్మని యేసయ్య పేరట అడుగుచు ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ఒకసారి మంచిగా దేవుడికి స్తోత్రం చేద్దాం అందరమే. ఈ పరిశుద్ధ గ్రంథంలో 75వ కీర్తన ప్రారంభ వచనాన్ని మనం ఈరోజు చదువుకున్నాం. ఆసాపు అనే ఓ భక్తుడు దేవుని దగ్గర ఓ ప్రార్థనా పూర్వకంగా, ఒక విజ్ఞాపన పూర్వకంగా దేవునితో మాట్లాడుచూ చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ఏమంటారు అని మనం ఆలోచిస్తే, నీవు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు ఆయన. దేవునిని ఎందుకు కనపరుస్తున్నాడు? దేవునిని ఎందుకు స్తుతిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవా, నీవు సమీపముగా ఉన్నావు. అందరన్నమాట, దేవా నీవు సమీపముగా ఉన్నావు. అంటే దేవుడు మనకి ఎలా ఉన్నాడటండి కదా? దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడు? ఒక తల్లి తన కుమారుడికి ఎంత దగ్గరగా ఉంటుందో, ఓ తల్లి తన చంటి బిడ్డకు ఎంత దగ్గరగా ఉంటుందో, దేవుడు కూడా మనకి దగ్గరగానే. మోషే గారు ఒకసారి అంటాడు ఇశ్రాయేలీయులతో, బాబు ఇశ్రాయేలీయులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనవి వింటున్నటువంటి దేవుడు, మనకి సమీపముగా ఉన్న దేవుడు
ఏ జనానికైనా ఏ దేవుడైనా ఎంత సమీపముగా ఉన్నాడ్రా అని ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు. అయితే ఈరోజు నేను మీకు దేవుడి వాక్యంలో నుండి తెలియచేయాలనుకున్న విషయాలు ఏమిటంటే, దేవుడు మీకు దగ్గరగా ఉండాలి అంటే మనము కొన్నింటికి దూరంగా ఉండాలి. అవునా కదా? చెప్పాలి మీరు. దేవుడు మీకు దగ్గర అవ్వాలి అంటే, దేవుడు మీకు సమీపముగా ఉండాలి అంటే మీరు కొన్నింటికి ఎలా ఉండాలి చెప్పండి? దూరంగా ఉండాలి. అవునా కదండి? కొన్నింటికి దూరం అయితే ఇప్పుడు ఇంటికి దూరం అవుతున్నాడంటే ఇంకో ఇంటికి దగ్గర అవుతున్నాడనే కదా అర్థం. ఏమో మాట్లాడలేదు మీరు. అవునా కాదా చెప్పండి? మీరు దేవునికి దూరం అవుతున్నారంటే దయ్యానికి దగ్గర అవుతున్నారనే కదా అర్థం. మీరు దేవుని సంఘానికి దూరం అవుతున్నారు అంటే దయ్యపు సంఘానికి దగ్గర అవుతున్నారని కదా అర్థం. ఒకదానికి దగ్గరైనోడు ఇంకో దానికి ఏమవుతాడు చెప్పండి? దూరం అవుతాడు. వాస్తవమా కాదా మీరు చెప్పాలండి. ఏమా సొంత ఇంటికి దూరం అవుతున్నాడంటే వేరే కుప్పటికి ద్వారాలు తెరిచాడనే కదా అర్థం. కాబట్టి ఈరోజు మీరు దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వాలి అంటే మనము కొన్నింటికి ఏమవ్వాలి చెప్పండి? దూరం అవ్వాలి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం లేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము వేటికి దూరంగా ఉండాలి? దేని నుండి మనము దూరంగా వెళ్ళిపోవాలి? మీరు రోడ్డంతా వెళుతున్నారు అనుకోండి, ఒక దుర్వాసన వస్తుంది. ఏం చేస్తారు? ఏమ్మా చచ్చిపోయిన కుక్క కుళ్ళిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతుంది. ఏం చేస్తారు మీరు? ఏమ్మా అమ్మగారు ఏమ్మా ఏం చేస్తారండి? అక్కడే ఉంటారా? ఏదో దేశంలో అంట చాలా అందమైన పుష్పం ఉందంట. అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తుందంట. ఆ పుష్పం చూడడానికి చాలా బాగుంటుందంట. దాని వాసన చచ్చిపోయిన కుక్క కుళ్ళిపోయిన ఆ మాంసం మీద దుర్వాసన వస్తుందంటండి. అలాంటి మొక్క మీ పెరట్లో నాటుకుంటారా మీరు? అలాంటి మొక్క మీరు ఏమంటే మీ గార్డెన్లో పెంచుతారా? అంటట్లేదు. బెమ్మజీవుడి మొక్క అన్నా పెంచుతారేమో కానీ దాన్ని మాత్రం బ్రహ్మజీవుడు నాగజీవుడు ఏ ఉన్నాయండి ముళ్ళు ఒళ్ళంతా ఏమంటే ఆకుల మీద కూడా పొడవాటి ముళ్ళు వాటినైనా పెంచుకోవచ్చు. కానీ ఇలాంటి దుర్వాసన చిచ్చి. రోడ్డు ప్రక్కనే ఒకలాంటి ముళ్ళ చెట్టు ఉంటుంది. దాన్ని ఏమంటారండి? ఒకలాంటి ముళ్ళు ఉంటాయి. ఇలాగా వంకి తిరిగి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఏ ముళ్ళు ఏంటంటే ఆ కంప రక్కీస్ అంట. ఆ కంప పేరు ఏంటండి? రక్కీస్ కంప. ఒక ముళ్ళు వదిలితే ఇంకోటి పట్టుకుంటుంది. అవునా కదండి? ఒకటి పోలేరా బాబు అని ఒకటి వదిలేసింది అనుకోండి, ఇంకోటి తగులుతుంది మరలానే. అలాంటి ముళ్ళ కంప రక్కీస్ కంప నుంచి మనము దగ్గరగా వెళ్తామా దూరంగా వెళ్తామా? చెప్పట్లేదు మీరు. దూరంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే పరిస్థితి ఏంటండి కదా?
మానసిక వైకల్యం కలిగిన వాడు ఉంటాడండి. వాడి నుంచి మనం ఎలా ఉండాలి చెప్పండి. చూడండి, రోడ్లంట వెళ్తున్నప్పుడు మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు ఉంటారండి కొంతమంది. వాళ్ళకి మనం ఎలా ఉండాలి చెప్పండి. మాట్లాడలేదు మీరు ఏంటారు, వాళ్ళ చేతిలో రాయి ఉంటుందో తెలియదు. దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు మీకు కొంచెం అర్థం అవుతుంది. అయితే క్రైస్తవునిగా, దేవుని పిల్లలుగా, ఒక విశ్వాసులుగా ఈరోజు నీవు కొన్నింటికి ఖచ్చితంగా ఎలా ఉండాలి చెప్పండి. అలా దూరంగా ఉంటేనే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీకు దగ్గరగా ఉండాలి అన్నా, దేవుని కృప దగ్గరగా ఉండాలి అన్నా, దేవుని ప్రసన్నత మీకు దగ్గరగా ఉండాలి అన్నా, దేవుని ఆత్మ సంబంధమైన అభిషేకం, దైవ కృప మీకు దగ్గరగా ఉండాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుని కృప నాకు దగ్గరగా ఉండాలన్న వాళ్ళు మీ చెయ్యి చూపించండి. నాకు ఎలా బాబు, నీకు వద్దా దేవుని కృప? వద్దా? మీకు ఎవరి కృప కావాలరా బాబు చెప్పండి అమ్మా. మరొకసారి చెయ్యి పైకి ఎత్తకూడదండి. చాలా మంది ఏదో కొంచెం ఇలా అరాకొరగా ఎత్తుతున్నారు. ఆయన చివరినైనా అసలు ఎత్తట్లేదు పాపం. బాధగా ఉంది. దేవుని కృప వద్దా? ఇప్పుడు దేవుని కృప మీకు దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? ఉండాలి అంటే మీరేం చేయాలి? కొన్నింటికి చెప్పండి, కొన్నింటికి ఖచ్చితంగా ఎలా ఉండాలి చెప్పండి. మరలా చెప్తున్నాను, ఒక ముళ్ళ చెట్టుకు మనం ఎలా ఉండాలి చెప్పండి. మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకునే టైంలో కూడా ముళ్ళ చెట్టుకి జారబడతారా? ఓన్లే ఉదయం అంతా కష్టపడ్డాం ఏమన్నా కాసేపు ఆ విరామ సమయంలో, భోజన సమయంలో ఏ ముళ్ళ చెట్టు కన్నా జారబడతారా? ఎందుకు? దాని నుంచి మనము ఎంత దూరంగా ఉంటే, సహజంగా పెద్దలు ఏమంటారంటే దుష్టులకు దూరంగా ఉండాలంట. విన్నారా? ఏంటండి? దుష్టులకు ఎలా ఉండాలంటండి? లేకపోతే చాలాసార్లు దేవుని కృపకు మనం దూరం అయిపోయాం. చాలాసార్లు దేవుని ప్రసన్నతకు దూరం అయిపోయాం. దేవుని ఆత్మ సంబంధమైన అభిషేకానికి దూరం అయిపోయాం. కారణం ఏంటంటే దుష్టునికి మనము దగ్గరయ్యాం. ప్రార్థనకి దూరమయ్యాం, భక్తికి దూరమయ్యాం, ఆత్మీయతకు దూరమయ్యాం, దేవుని కృపకు దూరమైపోయా, ప్రేమకు దూరమయ్యా, సహనానికి దూరమయ్యా, ఓర్పుకు దూరమయ్యా. ఏమంటే దేవునికి ఇష్టము కాని ప్రతి దానికి చాలా సార్లు దగ్గరయ్యా. దేవునికి మీకు అర్థం అవడానికి బైబిల్ నుండి ఒక బలవంతుడిని జ్ఞాపకం చేస్తాను మీకు. ఆయన పేరు సంసోను. అనండి, బలవంతుడా కాదండి. అయ్యో ఆ సంసోను చరిత్ర చదువుతుంటే అయ్యో ఎంత బలమైన, దేవుని ఆత్మ వలన అతడు చాలా బలవంతుడండి. ఒక సింహాన్ని మేక పిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడట. మేక పిల్లని పట్టుకోలేకపోతున్నాం మనం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను సాంగ్స్ అని. ఇలాగెళ్తే అలా వస్తుంది. కోడి పిల్లని తిన్న కట్టుకోలేకపోతున్నాం మనం. నానా పాటలు, నానా తెప్పలు పెడుతుంది. మనకి చుట్టాలు కోద్దామని ఎందుకు మన ప్రయత్నం. సింహాన్ని అవలేగా చీల్చి చంపేశాడండి ఆయన. అలాంటి బలవంతుడు డెలీలా అనే ఒక పాప సంబంధమైన వేశ్యకు దగ్గర అయ్యాడు. దేవునికి అడ్రస్ మార్చాడు, అడ్రస్ లేకుండా పోయాడు. అందరూ చేతులు తీసి దూరం చెప్తారా? దేవునికి దూరం అయ్యాడు. జీవితం దుర్భరం అయిపోయిందండి.
ముగింపు విషాదంగా ముగిసిపోయింది. కాబట్టి ఈ రోజు నేను మీకు మరొక్కసారి దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము కొన్నింటికి ఖచ్చితంగా మనం ఏమవ్వాలి చెప్పండి. అందులో ఒక 7 విషయాలు ఉన్నాయి. మీకు ఈరోజు 7 కూడా టక్ టక్ మంట ఆ విషయాలు చూపించి త్వరగా ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు 7 మనకి నేర్పునుగాక. చాలా మంది ఇంకా ఆమేనన్నారు కానీ అందరూ ఆమేనన్నారు గట్టిగా. మొదటిగా నిర్గమకాండము త్వరగా చూడండి అమ్మా, 23వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 23:7వ వచనం. అబద్ధములకు దూరముగా ఉండు. చాలండి వినండి, సరిపోతుంది. అందరూ తీయలేకపోయినా పెద్ద పర్వాలేదు, బైబిల్ వినండి సరిపోతుంది. దేవుడు తన ప్రజలతో చెబుతున్నాడు, ఇశ్రాయేలీల 12 గోత్రాలతో ఒక ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు ఏమంటాడంటే అబద్ధానికి దూరంగా ఉండు. అందరూ అన్నమాట, అబద్ధమునకు దూరముగా ఉండుము అనండి. గట్టిగా అనుకుంటుందండి. దేనికి దూరంగా ఉండాలట? అబద్ధానికి దూరంగా ఉండాలట. చెప్పండి అమ్మా, మనం దేనికి దూరంగా ఉన్నాం? దీనికే మా దగ్గరగా ఉన్నాం. క్రైస్తవులారా దేనికి దూరంగా ఉండాలంటే మనం ఏంటారో మన తండ్రి సత్యవంతుడు. మన తండ్రి ఎవరు చెప్పండి? అబద్ధమాడువాడు. ఎవరి దగ్గర అబద్ధం ఆడానండి? పిలాతు దగ్గర కానీ, హేరోదు దగ్గర కానీ, అన్న కైప వాళ్ళ దగ్గర కానీ చెప్పండి, ఏమన్నా అబద్ధం ఆడాడంటారా? అబద్ధమాడిన అననీయ సప్ఫీరాలు ఏమయ్యారో మీకు తెలుసు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం చదివితే, ఇప్పుడే కదండి 5వ అధ్యాయం చదివితే ఆ అననీయ సప్ఫీరాల సంగతి మీకు బోధపడుతుంది. మన తండ్రి సత్యవంతుడు, అపవాది అబద్ధమునకు జనకుడు. అబద్ధానికి తండ్రి ఎవడటండి? అపవాది. అపవాది అబద్ధానికే తండ్రి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వాడు నాన్నగారే అబద్ధికుడు అయితే పిల్లలు ఎవరవుతారు? మాట్లాడలేదు. కారణం జీన్స్, కారణం లక్షణాలు. మన తండ్రి సత్యవంతుడు. ఆమేనండి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినవాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నిలబడినవాడు. నేనే సత్యమని ప్రపంచం ముందు ప్రబోధించినవాడు. ఇంకొకడు ఉన్నాడండి అపవాది. వాడట అబద్ధమునకే జనకుడు. జనకుడు అంటే జనక మహారాజ్. జనకుడు అంటే తండ్రి. అబద్ధానికి ఫాదర్ ఎవరండి? అమ్మా మీరు కానీ ఆడి పిల్లలు కానమ్మా. అందుకే బైబిల్ ఏం చెప్పింది? అబద్ధానికి దూరంగా ఉండు. ఆమేనండి. ఇప్పుడు ఎంతమంది ఉంటారు అబద్ధానికి దూరంగా? ఎందుకో తెలుసా? అబద్ధికులందరూ అగ్ని గుండంలో ఉంటారని బైబిల్ చెప్పింది. పిరికి వారును అవిశ్వాసులను ప్రకటన గ్రంథం 21:8 వచ్చిన కూడా ఒకసారి చదువుతారా? ప్రకటన 21:8 కూడా ఒకసారి చదవండి. పిరికి వారు ఇంకా ఇంతగా ఓకే అమ్మా, ఓకే ఓకే
ఎవరండి అబద్ధికులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అయ్యో అబద్ధికులారా, అగ్నిగుండములో ఏమవుతున్నాడు చెప్పండి. అంచేత మనం దేనికి దూరంగా ఉండాలండి? చాలా మంది దేనికి దగ్గరగా ఉన్నారు? అననీయ సంపెరాలు దేనికి దగ్గరగా ఉన్నారు? ఒక దైవజనుడితో మాట్లాడుతున్న మరొక దుర్మార్గపు ఒక నీచుడైనటువంటి ఒక దుష్ట ప్రవక్త అబద్ధానికి దగ్గరయ్యాడు. అంచేత మొట్టమొదటిగా అబద్ధమునకు ఎలా ఉండాలని చెప్పండి. ఇక రెండవదికి వెళ్దాం. 20వ అధ్యాయం సామెతల గ్రంథం. త్వరగా చూడాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. ఏంటండి? 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట. రైట్. రెండవది ఏంటంటే కలహానికి ఎలా ఉండాలంటండి. కొంతమంది కోడి పుంజులతో నయమండి. ఇంకో పుంజులతో అది పారిపోతుంది. ఏం పారిపోరండి. దేనికి? ఈ లక్షణం నశించునుగాక. కలహాలకి ఎలా ఉండాలంటండి? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు ఆ పొయ్యిలో పుల్లలో పెట్టే కొద్ది మండుద్ది. అంటే పుల్లలో పెట్టే కొద్ది ఏమవుతుంది చెప్పండి? లాగేస్తే. అలాగే కలహాలకి మనము పుల్లలేయకూడదట. కలహమునకు మనం ఎలా ఉండాలి చెప్పండి? దూరంగా. ఎంతమంది ఉంటారు అట్టట్లు? చూసారా మీ మౌనం? అదే మేము ఏమంటే ఆ కాకి డాక కోడిపుంజుల కంటే మీరే అయ్యి బాబు. నేను ఒక్కొక్కసారి చూస్తానండి, కోడిపుంజు దెబ్బట్లేదు, పెట్టలు దెబ్బెడుతున్నాయి. పెట్ట పుంజులు తగ్గేస్తుంది ఒక్కోసారి. దేవుని సంగమా, కలహమునకు మనం ఎలా ఉండాలండి? నీవు దూరంగా ఉండాల్సిన విషయాలు ఇవి. చేతులెత్తి స్తోత్రం చెబుతున్నా. అబద్ధానికి దూరంగా ఉండాలి, కలహమునకు దూరంగా ఉండాలి. మరలా కృత్రిమతకు వద్దాం. 1 దశలోనిలకు రాసిన పత్రిక త్వరగా చూడాలి. 5వ అధ్యాయము 22వ వచనం అండి. 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉంది. కీడుకు దూరంగా ఉండాలంట. అనండి అన్నమాట. ప్రతి విధమైన కీడుకి దూరముగా ఉండు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ మనకి మేలు చేయరు. అందరూ మనకి కొంతమంది కీడే చేయొచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు, మీ అన్నదమ్ములు, మీ తోటికోళ్ళు మీకేం చేయొచ్చు. కానీ నువ్వు కీడుకి ఎలా ఉండాలట? కీడుకు కీడు చేయొద్దు, కీడుకు మేలే చేయి. కీడుకు ఏం చేయకూడదట? మనం కీడు చేత జయించబడకూడదట. మేలు చేత కీడును జయించాలట. పౌలుగా నేర్పిన పదాలు ఇవన్నీ కూడా. మేలును వెంటాడు, కీడును విసర్జించు. ఒక తల్లి తన పిల్లాన్ని అలాంటిగా పెంచింది. భార్య వచ్చిన తర్వాత ఏదో కోపం వచ్చి భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో తల్లి చంపేడు. మేలా కీడా? వాళ్ళ అమ్మ గుండెకాయని పట్టుకున్నాడంట. రోజు కోసేసి వాళ్ళ అమ్మ గుండెకాయని పట్టుకుని వెళ్తుంటే, నడుచుకుంటే వెళ్తుంటేనంట, ఆ దారిలో గుప్పు ఒక ఎత్తైన స్థలంలో కాలుకి తగిలిందంట. రక్తం వస్తుంటే ఆ గుండె అంటుందంట, రే
గుప్పు తగిలిందా అని అడిగిందంట అమ్మ. ఏంటండి అంటే తల్లి మేలు చేసిందా కీడు చేసిందండి? మీరెవరైనా, మీ తల్లులైనా, పిల్లలైనా, భార్య అయినా, భర్తలైనా, మీరెవరైనా కీడుకు ఎలా ఉందో చెప్పండి. మనము అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. ఉంటారా? అబద్ధానికి దూరంగా ఉండాలి, కలహానికి దూరంగా ఉండాలి, కీడుకి. అలా ఉండే కృప మీకు కావాలని ప్రార్థించారు. ఇంకా 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 ఎలా ఉండాలి? అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అండి. 1 తిమోతికి పౌలయ్య గారు రాసిన లేఖలలో నుండి 6:20. ఓ తిమోతి, అప్పగించబడిన దానిని కాపాడుకుంటూ అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి విపరీతమైన వాదాలకి దూరంగా ఉండాలంట. కొంతమంది వాదిస్తూ ఉంటారండి. తాము పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అని ఏం చెప్తారు చెప్పండి? మరి 4వ కాలు కుందేళ్ళకి 4 ఉంటాయా 3 ఉంటాయా? చెప్పట్లేదు మీరండి. మరి ఆ మంచి మా ఇంట్లో ఉండేయండి కుందేళ్ళు. నేను ఎక్కడా కుందేళ్ళకి 3 కాళ్ళు ఉంటాను చూడలేదు, 4 ఉంటాయి చూశాను. 3వ కాలు 2 కాళ్ళు కలిపి కట్టేసుకున్నాడు. ఎన్ని అన్నాడు ఈయన? ఇక 3 ఏం చేస్తాడంట? వాదిస్తున్నాడండి. విపరీతమైన వాదన జరుగుతుంది. ఈ విపరీత వాదనలకి మనం ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా మంది వాక్యానికి విరోధంగా కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఆ వాదనలకి మనం ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు వాదిస్తూ కూర్చుంటే వాదాలలో వ్యర్థులైపోయారంటాడండి దేవుడు. తమ వాదముల చేత వ్యర్థులైరి అంటాడండి. కొన్ని వాక్యానికి సరిపో, కానీ ఏమంటారు చెప్పండి? ఇదే కరెక్ట్. వాదించదు. వాదాలకి మనం ఎలా ఉండాలంటే చెప్పండి? వాదం వివాదం అవుద్ది. అర్థమవుతుంది? వాదం వివాదం అవుద్ది. ఈ వివాదంలో ప్రేమ చచ్చిపోద్ది. ప్రేమ ఉండదు. శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? వాదమా వివాదమా? ప్రేమ. ప్రేమ ఉండదు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేనివాడు గణగణలాడే తాళముతో వాయిద్యముతో సమానుడు. ఏమంటే ఈ కీబోర్డ్ ఉంది, దీనికి ప్రేమ దోమ ఏమో తెలుసండి? మాట్లాడలేదండి. ఏమో ఎవరు మాట్లాడలేదు. మీరు దాన్ని ఆన్ చేసి ఇళ్ళంటే మోగుద్ది. దానికి ప్రేమలో, ఆప్యాయతలో, అనురాగాలు ఏమో తెలుసండి? నీకు తెలుసు ప్రేమ, ఆప్యాయత తెలుసు, అనురాగం తెలుసు, నీకు తెలుసు. మనసు ఉంది కాబట్టి. దానికి మనసు లేదండి. దానికి కరెంట్ ఉంటేనే పలుకుద్ది, కరెంట్ ఉంటేనే డబ్బులు మోగిస్తుంది. కానీ నీ కరెంట్ అక్కర్లేదు. నీకు ప్రేమ, వాత్సల్యత, అనురాగం ఇవన్నీ కూడా మనస్సాక్షి ఉంది, మనస్సు. అందుకని విపరీతమైన వాదాలకి మనం ఎలా ఉండాలి చెప్పండి? అదే తిమోతి 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతారండి. అదే తిమోతి పత్రిక పోని దెస్సలోనిక పత్రిక చదవండి. దెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 దెస్సలోనిక రాసిన పత్రిక. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తాం. జారత్వానికి ఎలా ఉండాలంటండి?
ఇవన్నీ కష్టం అంటారండి? ఏమండి? మాట్లాడలేదండి. అబద్ధానికి దూరంగా ఉండడం కష్టం అంటారా? బాబాయ్ చాలా కష్టం అండి. చాలామందికి చాలా అసలు పుట్టడంతోనే దేంతో పుట్టారు కొంతమంది. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏమేసి పెంచారు? మాట్లాడలేదండి. అవే అబద్ధాలతోటే పెంచారు వాళ్ళని. అందరూ స్తోత్రం చెప్పరు? చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. వాళ్ళ పెంపకమే ఇప్పుడు సడన్గా మానేయమంటే అయ్యో ఇంకేమన్నా ఉందండి? అబద్ధాలకు దూరంగా ఉండాలి. కలహానికి కొంతమందికి చాలా ఇష్టం అండి. కజ్జాకూర అంటారు, తెలుసా? మీరు విన్నారు ఎప్పుడన్నా? అంటే ఏంటి? గొడవలే కావాలని. ఇంకా వాడి ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇంకా చెప్పండి. ఉంటారండి, ఇంట్లో ఒకడు ఉంటాడు, గుళ్ళో ఒకడు ఉంటాడు, సంఘంలో ఒకడు ఉంటాడు. మాట్లాడరే, కాలేజీల్లో కూడా ఉంటాడు ఒకడు. ఏ తరగతిలోనైనా ఒకడు మేము అందరం మంచోళ్ళం అండి, ఇది ఒక్కడ మాకు మా ఎంపటి నుంచి ఎలా పుట్టాడండి, ఇది ఎలా పుట్టాడో కాదండి ఏంటారు. ఆడేమని ఏ క్యాండిడేట్? కలహ ప్రియుడు. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. కొంతమంది ఏ ప్రియులు అండి అంటే ఇంకా భోజనం అనేటప్పటికి చెప్పండి, మాట్లాడరండి, మరే కూడా అంటారు ఇంకా. అంటే భోజన ప్రియులు. ఏమండి? ఎందుకు బతుకుతున్నామంటే ఎంతకాలం బతికినా దీనికోసమే కదా, తిందా. ఏమండి? పోతా ఏమి నెత్తి మీద పెట్టుకుని వెళ్దాం, ఏం చేద్దాం చెప్పండి, ఎంజాయ్ తినేద్దాం. భోజన ప్రియులు. కొంతమంది ప్రేమ ప్రియులు, అంటే ఇతరులను ప్రేమిస్తారు. కొంతమందికి కలహ ప్రియులు. ఇంకా వీడికి ఏంటి చెప్పండి? పనిలోకి వెళ్ళినా గొడవే, గుళ్ళో ఉన్నా గొడవే, ప్రార్థనకు వచ్చినా ఏం కావాలి? పలహారం దగ్గర గొడవ, భోజనాల దగ్గర మాట్లాడలేదండి. ఆడికి మెడేసావు, నాకు తొడేసావు. మెడ తోడ నువ్వే తినేలా. ఏమండి? చాలా చాలా కలహ ప్రియులు. మనము కలహానికి దూరంగా ఉందాం. ఆమె అంటలేదు మీకు. విపరీతమైన వాదాలకి దూరంగా ఉందాం. తర్వాత జారత్వమునకు, వ్యభిచారమునకు మనం ఎలా ఉండాలంటండి? దాని ద్వారా రాజ్యాలు కోల్పోయినోడు ఎంతో మంది ఉన్నారు. రాజు అవ్వాల్సినోడు ఏంటండి? రాజుగా ఉండాల్సినోడు మాట్లాడరా పకీర్గా మారిపోయాడు. ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వాడు దౌర్భాగ్య జీవితానికి వెళ్ళిపోయాడు. జారత్వమునకు దూరంగా ఉందాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక తీతుకు పత్రిక ఉందండి మీ బైబిల్లో. తిమోతి తర్వాత ఉంటుంది చూడండి. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కాలు, వంశావళులు, కలహం, ధర్మశాస్త్రం కూర్చిన వివాదములు నిష్ప్రయోజనం, వ్యర్థమైనవి గనుక వాటికి దూరముగా ఉండుము. అందరూ చేతులు తీసుకోవాలి చెప్పండి. అవివేక తర్కములు ఏంటండి? వంశావళులు ఏంటండి? మీదే వంశం? మీదే గోత్రం? ఈ వంశంలో మీరు వినాలండి, ఎక్కడో ఒక దుర్మార్గుడు దొరుకుతాడు. మన వంశంలో ఎవడో ఒక దుర్మార్గుడు దొరుకుతాడు. ఎవడో ఉంటాడండి. కోరహు లాంటివాడో, అభిరామ్ లాంటివాడో, దాతాన్ లాంటివాడో, సంసోన్ లాంటివాడో ఎవడో ఒకడు ఉంటాడు. అక్క ఈ వంశంలో ఎవడో ఒకడు దొరికాడు కదండి. మీదే సంసోన్ వంశం, అక్కడి నుంచి గొడవ. మీదే కోరహు గోత్రం, మీదే మాట్లాడలేదు మీరు
దావీదా అనేటప్పటికి ఇంకా చూసుకుంటే కోరాహు అనేటప్పటికి వాడు ఏం చేశాడో బైబిల్ ఉంది. అమ్మ బాబోయ్ ఇది నా గోత్రం అని ఇంకా అక్కడి నుంచి గొడవ ప్రారంభం. వంశావళులు, అవివేక తర్కములు, కలహం, ధర్మశాస్త్రములు గూర్చిన వివాదములు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటంటే ధర్మశాస్త్రమును గూర్చిన. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. పాత నిబంధనలో కొన్ని పండుగలు చేయాలి, అది ఇజ్రాయిలీ. ఇప్పుడు కూడా చేయాలని బోధించేవాడు ఉన్నాడు. పాత నిబంధనలో సున్నతి చేయించుకోవాలి అనే రూల్ ఉంది, ఇప్పుడు కూడా చేయించుకోవాలనే వాదం ఉంది. పాత నిబంధనలో ఏమండి గుడారాల పండుగ ఉంటుందండి, ఇప్పుడు కూడా అంటే వివాదాలు ఎన్ని చెప్పండి. ఈ వివాదాలకి మనం ఎలా ఉండాలి చెప్పండి. అవివేక తర్కములు, తర్కమే. కొంతమంది అండి కాలుకెత్తే చెప్పరండి, మెడకెత్తారు, మెడకెత్తే ఈ తర్కాలు ఏంటి చెప్పండి. ఇవన్నీ మాట్లాడలేదు మీరు. ఈ అవివేక తర్కములకు మనం ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. దూరంగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పుకున్నామండి ఇప్పుడు మళ్ళా మీరు చెప్పండి. ఒకటి, అబద్ధానికి దూరంగా ఉండాలి. రెండు, కలహానికి దూరంగా ఉండాలి. మూడు, ప్రతి కీడుకి దూరంగా ఉండాలి. నాలుగు, విపరీతమైన వాదములకు దూరంగా ఉండాలి. ఐదు, అవివేక తర్కాలకి దూరంగా ఉండాలి. ఆరు, జారత్వానికి. ఏడవది ఉంది, చెప్పమంటారా వద్దా? మీరు మాట్లాడలేదు మరి. కొంచెం కోపం వస్తుంది, మీకు కోపం వస్తుంది. మరి ఏమండి మేము కోపం వచ్చినా పర్వాలేదంటే చెప్తాను, లేదంటే మానేస్తాను. ఇది చాలా ప్రమాదము. అందరూ చేతులు తీసుకోవాలి. ఈ ఏడవది ఇంకా ప్రమాదం అండి. అలాగని ఈ పైన బెటర్ అనుకుంటారేమో, అవి చాలా ప్రమాదమే. అబద్ధమునకు దగ్గరయ్యి అననీయ సప్ఫీరాలు తమ జీవితాన్ని వాళ్ళు కలహానికి దగ్గరై అబషాలోము లాంటి వాళ్ళు దూరం అయిపోయారు. వాదాలకు దూరమై బ్రతకాల్సిన వాళ్ళు వాదాలు పెట్టుకుని సంఘానికి దూరం అయిపోయినోడు ఉన్నారు. విపరీతమైన తర్కాలకు దూరంగా ఉండాల్సిన వాళ్ళు తగ్గించి అవివేకమైన తర్కాలండి. అంటే తర్కం వివేకంగా ఉండాలి. ఏమండి ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు మజ్జిగ చిరిగితే ఏమొస్తుందండి? అంతేనా? నీళ్లను చిరిగితే కొండ పగులుద్ది. చాలా మంది మజ్జిగ చెరగడం మానేసి ఏం చేస్తున్నారండి? నీళ్లు తెల్లవారులో నీళ్ళు తెగ చేసేస్తున్నారు. ఏం రాదు. కొన్ని అవివేక తర్కములు పౌలు గారు కూడా తర్కించారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే తర్కాలు చెప్పొద్దంటారండి. పౌలు గారు తర్కించలేదని అంటారు. మీరు ఒకవేళ బైబిల్ బాగా చదివిన కొంతమంది క్యాండిడేట్స్ ఉంటాయండి. అందుకోసం పౌలు తర్కించింది లేఖనానుసారంగా తర్కించాడు, సారం బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. కొన్ని ఉంటాయి అవివేక తర్కములు. తోరగా జాగ్రత్తకి కూడా ఎలా ఉందో చెప్పండి. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక ఆయన ఉంటాడండి. జాగ్రత్తకి అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి. యజమానురాలు కన్నేసిన మంచి అందగాడండి. ఇశ్రాయేలు వాస్తవానికి అందగాడే. ఆ యొక్క యోసేపు చాలా అందమైన వ్యక్తి అట. అతను చూడగానే ఆ అమ్మాయి లేకపోతే ఆ యోసేపు యొక్క ఇంటి యజమానురాలు అతనితో పాపం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా దూరంగా పారిపోయాడు. పర్యవసానం జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు చెప్పకూడదు తినాల్సి వచ్చింది. అయినా దూరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేయండి. జాగ్రత్త. ఇక చివరిదన్నానే అది కూడా చెప్పేసుకుని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన
119వ కీర్తన 29వ వచనం అండి. కపటపు నడత నాకు దూరము చేయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. దేవా, అందరూ అంటలేదు, ఇంకా కొంతమంది మౌనంగా ఉన్నారు. దేవా, కపటపు నడత నాకు దూరపరచుము అనండి. ఇప్పుడు చివరి నిండా చెప్పమంటారా? కపటములకు దూరంగా ఉండాలి. కపటము అనండి. కొంతమంది కడుపు నిండా కపటం. ఏంటండి? కడుపు నిండా మాట్లాడలేదు. కడుపులో కపటం, కమ్మగా ప్రైజ్ ది లార్డ్. ఒక పాట దైవజనుడు రాశాడండి. వెళ్ళిండ్రన్నా, వేషధారులంతా వెళ్ళిండ్రన్నా అని జానపద గేయంగా పాడుతూ కడుపులో కపటం పెట్టుకొని కమ్మగా ప్రైజ్ ది లార్డ్ చెప్పే కంటకాలం చల్లిటోళ్ళు ఉన్నారన్నా. కమ్మగా ప్రైజ్ ది లార్డ్ చెప్తారంట. కడుపు నిండా ఏముందంట? కపటం పెట్టుకుని కమ్మగా ప్రైజ్ ది లార్డ్ చెప్పి కంట్లో కారం వెళ్తారంట. అయ్యో ఓయ్, ఏ రాజాడండి బాబాయ్. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఏంటి దూరం అవ్వాలి? కపటము అన్నట్టు అందరూ. దేవుడు నీకు దగ్గర అవ్వాలి అంటే, దేవుని కృప నీకు దగ్గర అవ్వాలంటే, దేవుని ఆత్మ నీకు దగ్గర అవ్వాలంటే, దేవుడే నీకు దగ్గర అవ్వాలంటే, చివరికి 7వ విషయం చెప్తున్నాను. కపటపు నడత ఎలా ఉందో చెప్పండి. కొంతమందికి మీకు బాగా అర్థం అవడానికి చెప్తానండి. బైబిల్లో ఇస్కరియోతు యోధ అనండి. ఎవరండి? యేసుబాబు శిష్యుడు అంట. నిజమేనండి అమ్మా? మేరీ గారు యేసుబాబు శిష్యుడు అంటున్నారు. అమ్మా నిజమేనండి? రుతమ్ గారు మీరు చెప్పండి. ఇస్కరియోతు యోధ ఎవరి శిష్యుడు అండి? చెప్పాలి మీరు. యేసుబాబు యొక్క శిష్యుడు. యేసు ప్రభుతో ఎన్ని సంవత్సరాలు గడిచాడండి? 3.5 సంవత్సరాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పరే. ఎన్ని సంవత్సరాలండి? ఎవరితో నడిచాడండి? యేసు బోధలు విన్నాడా లేదా? మాట్లాడలేదు. యేసు ప్రభు బోధలు విన్నాడా లేదా? యేసు ప్రభు రొట్టెత్తే తిన్నాడా లేదా? రైట్. యోగా అందరికీ అంటే తల మొక్క ఇచ్చాడా లేదండి? ఇదిగో గంప 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని ప్రార్థన చేసి విరిస్తే చెప్పండి 5,000 మంది తిన్నప్పుడు తాను కూడా ఒక గంప తీసుకుని అందరికీ ఏం చేశాడు చెప్పండి? పని. ఆయన కుంటి వారిని బాగు చేస్తే చూశాడా లేదా? గుడ్డి వారికి కళ్ళు ఇస్తే చూశాడా లేదా? చెవిటి వారికి చెవులు ఇచ్చినప్పుడు చూశాడా లేదా? ఏమంటే ధనాపేక్ష మంచిది కాదని చెప్పాడు. విన్నాడా లేదా? మాట్లాడలేదండి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఇక్కడ సిమెంట్లు కొడతాయి. పరలోకమందు మీరు ధనం కూర్చుకోనండి. ధనవంతులడానికి అపేక్ష పడొద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులు కని పౌలు గారు ఈ వాక్యాన్ని బట్టి తిమోతికి చెప్పడం ఇవన్నీ కూడా యోధాకి తెలుసా తెలీదా? మాట్లాడలేదు మీరు. అయితే కపటంగా ప్రవర్తించాడా లేదా? ఎంత కపటం అండి? నడిచేటప్పుడు కూడా యేసుబాబు కూడా నడుపుతున్నాడు. ఆయన అలా మోకాళ్ళని ప్రార్థన చేయగానే గేట్ దాటి బయటకు వెళ్ళి శాస్త్రుల పని ఆ దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి యేసు ఖచ్చితంగా గెత్సేమనే తోటలోనికి వెళతాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళతాడు. నాతో పాటు వస్తే నేను మీకు ఆయన ఏం చేస్తాను? అప్పగిస్తాను. మరి ఊరికి అప్పగిస్తావా మోషే? ఊరికి అప్పగిస్తావా ఇస్కరియోతు యోధ? ఊరికే ఎట్లా అప్పగిస్తాను సారు?
డబ్బు, సంచి, నాణాలు. నడకేమో ప్రభువుతో, బేరమేమో శత్రువులతో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నడకేమో మాట్లాడలేదండి. పక్షమేమో ఒకవైపు ఉంది, దుఃఖమేమో ఇంకో ఒక వైపు. ఇది బాగుందంటానండి. మాట్లాడలేదండి. అమ్మా చెప్పండి. నేను ఒకసారి ఒక భిక్షము అడుక్కునే భిక్షగాని యొక్క ఫోటో చూశానండి. మెడలో ఒక ఫోటో వేసుకున్నాడు. హైందవ సోదరుల దగ్గరికి వచ్చేటప్పటికి ఓ బొమ్మ కనబడుతుంది. ఇక యేసు ప్రభు సంఘ ఆ విశ్వాసం లైన్కి వెళ్ళేటప్పుడు ఏమీ లేదండి, జస్ట్ అలా తిప్పితే చాలు మరో బొమ్మ కనబడుతుంది. ఏజ్ బాబుకి అమ్మ గొరిపిల్లి ఎత్తుకున్న బొమ్మ కనబడుతుంది. ఏంటి చెప్పండి ఇది? కపటం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఏముందో చెప్పండి. అందుకే దేవుని కృప దూరం అయిపోయింది మీకు. మరొకసారి చెప్తున్నాను, మనం ఈ రోజున ఒక 7 విషయాలు ధ్యానం చేస్తున్నా. ఆఖరిది కపటం. ఉండేదేమో ఆయన కూడానేనా, వినేదేమో ఆయన బోధలేనా, ఆయనకే పంగనామాలా? ఆయన కూడా తిరుగుతూ ఆయన అప్పగిస్తున్నాడు. రే చీకటి కదరా, గెలిసిమని తోటలో ప్రార్థన చేసుకుంటాడు. ఓకే, చీకటి కదరా, ఎలా ఆయన గుర్తుపట్టేది అంటే చాలా తేలిక, చాలా తేలిక. నేను అందరికంటే మీకంటే ముందు వెళ్తాను. మీరు కత్తులతో బుద్ధిలతో మీరు దీపాలతో రండి, నేను వెళ్ళి ఎవరిని ముద్దెట్టుకుంటానో ఆయనే యేసు బాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొర్రపాటున పేతురు ముద్దెట్టుకుంటాడు అంటారు ఇతను? లేదండి, పొర్రపాటున పేతురు గారి ఆ పేతురు గారి చేతిలో కత్తి ఉంది. అప్పటికే కట్టుకుంటే ఒకటి చేశాడు, చెవిటి ఎక్కిపోతుంది. నిజంగా నేను అనుకుంటాను ఆ టైంలో యేసు బాబు పక్కన పెట్టి పేతురు గారిని పట్టుకుంటే ఏంటి పరిస్థితి అనుకున్నాను నేను. మీకు అర్థమైందండి? నేను ఎవరిని ముద్దెట్టుకుంటే ఆయనే దగ్గరికి వెళ్తున్నాడండి. టీవీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ ఆయనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటూ ఏమన్నాడు తెలుసా? బోధకుడా నీకు శుభము. ఏంటండి? శత్రువుల చేతికి అప్పగిస్తున్నటువంటి ఇస్కరియోతు యోధ ప్రభుకి ఎలాంటి పరిస్థితి కల్పించాడు తెలుసా అండి? బోధకుడా నీకు ఏంటంటే శత్రువు చేతికి అప్పగించడం శుభమా? అమ్మ మాట్లాడరండి, అమ్మ మాట్లాడండి, మీరు చెప్పండి. మిమ్మల్ని తీసుకెళ్ళి శత్రువు చేతిలో పెడతాం శుభమా? మంచిదంటారా? ఏమో మాట్లాడరండి. మీరు అందరూ నన్ను ఎత్తుకుని సింహభూమిలో పాడేయడం నాకు శుభమంటారా? మీరు చెప్పాలి. ఏమ్మా? దేవుని కొరకు ఒక ఆతసాక్షి, దేవుని కొరకు ఒక వ్యక్తిని ఒక చిన్న గదిలో బంధించారండి. 4 గోడల గదిలో బంధించారు. బయటకు వచ్చి రావడానికి అవకాశం లేక ఆయన్ని ఎలా హింసించారు తెలుసండి? ఒక 100 ఎలకలు ఆ గదిలో వదిలేశారండి. ఒక్క ఎలక బయటికి రావడానికి అవకాశం లేదు. ఈయన ఆ ఎలకలతో ఏం చేయాలి? ఇప్పుడు ఈయన పోరాటం. నిద్రపోవడానికి మాట్లాడండి. అలా నిద్రపోదాం అంటాడు. ఎలకొచ్చి ఏం చేస్తుంది? ఆకలి ఆ ఎలకల ఆకలికి తట్టుకోలేక పాస్టర్ గారి శరీరాన్ని ఏం చేసేది చెప్పండి? శుభం అంటారా అది? మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు మరి ఏంటండి? యేసు ప్రభుని సైనికులకు అప్పగిస్తూ బోధకుడా నీకు కపటం. అందుకే ఈరోజు చెప్తున్నాను, కపటపు నడత నాకు ఏం చేయమంటారు చెప్పండి? దూరపరచుము. అందరూ చేతులు స్తోత్రం చేద్దాం. ఈరోజు మరొకసారి క్రైస్తవ ప్రపంచానికి ఒక హెచ్చరికగా జ్ఞాపకం చేస్తున్నాను. కపటము నుండి నన్ను దూరపరచు. కపటపు నడత, అబద్ధానికి దూరపరచుమని ప్రార్థన
చేశా, విపరీతమైన వాదాన్ని దూరపరచుకొని ప్రార్థన చేశా, ఏమండి గొడవలకి దూరంగా ప్రార్థన చేశా, వాదానికి అన్నిటితో పాటు కపటమునకు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి. ఇప్పుడు అలా ఉండకపోతే ఏం జరుగుతుందండి? ఈ 7 విషయాలకి నువ్వు దూరంగా ఉండలేదు అనుకో, ఏమవుతుందో ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఏమండి మాట్లాడలేదు మీరు, ఎవరు మాట్లాడలేదు. ముగించారా బాబు? కొంచెం ఇబ్బందిగా ఉందన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. ఏమంటే ఇబ్బందిగా ఉందండి? మరి మీకు ఇబ్బందిగా ఉన్నా చెప్పాల్సింది ధర్మం నాది కాబట్టి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా చెప్పేస్తున్నాను. చిన్న మాట చదువుదాం. మొదటి 2 సమూయేలు గ్రంథం ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం అండి, 7వ అధ్యాయము 15వ వచనం. చివరిగా ఈ వాక్యం చదివి ప్రార్థించాను. నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అందరూ చేతులెత్తి స్తోత్రం చేద్దాం. అందరూ చెప్పండి హల్లెలూయా. మన జీవితంలో దేవుడు దూరంగా వేటికైతే దూరంగా ఉండమన్నాడో వాటికి దూరంగా మనము ఉండకపోతే దేవుని కృపకు దూరం అయిపోతామంట. అందరూ ఆ మాట చెప్పండి. దేవుని కృపకు దూరం అవుతాము. అనలేకపోతున్నారు, చూసారా? ఎందుకు అనలేకపోతున్నారు? దేవుని కృప దూరం అయితే బతకగలమా? మాట్లాడండి. దేవుని కృప మన నుండి తొలగిపోతే బ్రతకగలమా? ఎవరు మాట్లాడలేదమ్మా? చెప్పండి. నీ కృప లేని, నీ దయ లేని నేను హింసలేను. ఊహకే అయ్యో నీ కృప లేకపోతే, నీవే లేకపోతే, నీ దయ లేకపోతే, నీ కృపాక్షేమము నాకు లేకపోతే ఊహించాలి. ఏంటండి అంటే చూడండి, ఇప్పుడు చెట్టుకి కింద పడితే ఎలా ఉంటుందో ఊహించుకోగలవా? మాట్లాడలేదు అమ్మా. మీరు ఊహించుకుంటే భయకంపితమైపోద్ది ఒళ్ళంతా. డాబా నుంచి కింద అయ్యో బాబోయ్. దేవుని కృప నుండి దూరం అయితే ఆ బ్రతుకు ఊహించుకో. భక్తుడు దేవుడు తన ప్రవక్త నాతాను ప్రవక్త అయినటువంటి ఆ ప్రవక్త ద్వారా దావీదుతో చెప్తాడు, దావీదా నా కృప సౌలుకి దూరం అయింది, నా కృప ఆ గొప్పవారికి దూరం అయింది, ఆ సౌలుకు దూరమైనట్టు నా కృప నీ కుమారుడికి దూరం వచ్చి. అంటే ఈ వాక్యం మనకి ఏం చెబుతుంది అంటే దేవుడు దేనిని దూరపరుచుకోమన్నాడో దానిని నీవు దూరం చేసుకోకపోతే దేవుని కృప నీకేమవుద్ది? అర్థమైపోయిందండి? దేవుని కృప ఏమవుతుంది చెప్పడమ్మా? అసలు ఈ రోజు వరకు బ్రతుకున్నామంటే మనకంటే గొప్పవాడు పోలేదండి. ఏమో మాట్లాడలేదండి. మనకంటే ధనవంతులు, మనకంటే బాగా పాడగలిగిన వాడు మహానుభావుడు. ఒక పాటకి లక్షలు తీసుకునేవారండి. ఒక పాట పాడితే చాలండి, లక్షలే. అలాంటి గాన గంధర్వుడు మట్టిలో ఏమైపోడు చెప్పండి. ఆయన పాటలు వింటుంటే బా ఏం పాడవయ్యా బాబు, ఏం స్వరమయ్యా ఇది, ఏం కంఠమయ్యా బాబు, పరవశించిపోతామండి ఆ మాట పలుకుతుంటే. నేను కారులో వెళ్తున్నప్పుడు బాగా ఎక్కువ వింటుంటాను. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నాలాంటి
నాలాంటి పాపిని ప్రేమించెను, నాలాంటి నీచుని రక్షించెను. కృపా కృపా. ఆ పదాలు పలుకుతాడండి ఆయన. ఆ పాట వినండి, ఆ పదాలు పలుకుతాడండి. పై లైన్ ఓ స్థాయిలో పాడతాడు, కింద లైన్ ఇంకో స్థాయిలో పాడతాడు. అరే అప్పటికప్పుడు ఎలా పాడగలిగావేమో నువ్వు. అద్భుతమైనటువంటి కృప పొందిన వాళ్ళండి. అలాంటి వాళ్ళు ఏమైపోయి చెప్పండి, కాలగర్భంలో నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటే దేవుని కృప. ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకా దేవుడు దేనిని దూరపరుచుకోమన్నాడు, దానిని నువ్వు దూరపరుచుకోలేదా? దేవుని కృప ఎందుకు పని? ఒక ఆయన అన్నాడు, ముష్టెత్తుకోవడానికి కూడా పనికిరావు అన్నాడు ఆయన. దేవునికి చేతులకి స్తోత్రం చెప్తున్నాను. దేవుని కృప దూరం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎన్ని విషయాలకి మనం దూరంగా ఉండాలండి? ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటిలో ఏది ఏమంటే కొంచెం మనకి బాగా ఉపయోగపడుతుందని 7 విషయాలు చెప్పాను. ఒకటి, అబద్ధానికి. ఏంటో తెగరాసేస్తున్నాడు ఆయన, బైబిల్ తెగరాసేస్తాడా? ఏంటంటే అబద్ధమునకు దూరంగా. రెండవది, కలహానికి దూరంగా ఉండాలి. మూడవది, కీడుకి. నాలుగవది, విపరీతమైన వాదాలకి. 5, అవివేక తర్కాలకి. 6, జారత్వానికి. 7, కపటపు నడక. ఉంటారా? చెప్పట్లేదు మీరు, ఇంకా ఆలోచిస్తున్నారేంటి? ఉందామంటారా? ఉంటే బాగుంటుంది అంటారా? మరి బాగుంటుందండి. మరి ఉంటే కృప ఉంటుంది. దూరంగా ఉండరు అనుకోండి, కృప ఏమో చెప్పండి, తొలిగిపోదు. కృప తొలిగిపోయిన తర్వాత నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా అదొకటి. కృప ఉంటేనే ఎనిరండి. కృప వెళ్ళిపోయిన తర్వాత ఎత్తుకో ఏసయ్యా, ఏం చదవలేదు ఇంకా. నన్ను హత్తుకో ఏసయ్యా, ఏం పని అవుతుంది ఇంకా. కృప వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, రేషన్ బండి వెళ్ళిపోయిన తర్వాత నేను ముద్ర వేస్తానండి. అవునండి, బండి వెళ్ళిపోయింది, అయిపోవాల్సిన సమయంలో సరికంతా ఇచ్చేసాం. స్టాక్ ఎంత ఉందో రాసేసుకున్నాడు ఆయన. తర్వాత వెళ్ళి నేను ఇప్పుడే వచ్చానండి, నేను మరి లేనండి, మీ కోత వినవాలి, ఇంకేం పని అవ్వదు. అమ్మ స్టాక్ ఎంత ఉందో అంతా ఏం చేసాను చెప్పండి, రికార్డ్ అంతా సబ్మిట్ చేసేసాం. ఇక లేదు అంటే అక్కడ కూర్చుని చెప్పండి, నాకు ఇవ్వండి 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 అని నువ్వు సెకబంధం చేసిన ఏం పని అవుతుంది అక్కడ. కృప ఉన్నంత వరకే దేవుడికి స్తోత్రం చెబుతా. మీకు అర్థమవుతుందండి ఈరోజు దైవ సందేశం? అర్థమైందా? వేటికి దూరంగా ఉండాలో వాటికి మనం ఏం చేద్దాం చెప్పండి, ఉందామా వద్దా? వాళ్ళ దూరంగా ఉంటే కృప దగ్గరగా ఉంటుంది. అందుకే ప్రారంభ వచనం, దేవా నీవు సమీపముగా ఉన్నావని నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవుడు సమీపంగా ఉండాలంటే 7 విషయాలు మీ మనసులో పెట్టుకోండి. ఈ 7టిని మీరు పదే పదే ధ్యానం చేయండి. ఈ 7 మీ మనసులో ఉంచుకుని ప్రార్థించండి. ప్రభువా నువ్వు వేటికి దూరంగా ఉండమన్నావో వాటికి నేను దూరంగా ఉంటానని ప్రార్థన చేయండి. దేవుడు వీటికి మీరు దూరం అయితే దేవుని కృప, దేవుని ఆత్మ, దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం, దేవుని పరిశుద్ధాత్మ సహాయము, దైవికమైన కృప మీకు ఎల్లప్పుడూ సమీపముగా ఉండి నడిపించునుగా. తమలో ఉంచాలండి, చిన్న ప్రార్థన చేసి మిగిలిన కార్యక్రమంలోని కొనసాగుదాం. అందరూ ఈ మొట్టమొదటి ఆరాధనలో, ఈ ప్రథమ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడాడు. నువ్వు వీటికి దూరంగా ఉండాలి, నువ్వు వీటికి దూరంగా ఉండాలి. నీవు వీటికి దూరంగా ఉన్నంత కాలము ప్రభువుకి నువ్వు దూరంగా ఉంటావు. నీకు ఆయన దూరంగా ఉంటాడు. బ్రతుకులో ఎదుగుదల ఉండదు, బ్రతుకులో ఆత్మీయతలో కానీ, అభివృద్ధిలో కానీ, దైవికమైన కృపలో కానీ ఏం ప్రయోజనం? వీటికి దూరంగా. ఒక ముళ్ళ చెట్టుకు నువ్వు ఎలా దూరంగా ఉంటావో, ఒక మానసిక స్థితి సరిగా లేని వ్యక్తికి నువ్వు ఎలా దూరంగా ఉంటావో,
ఒక కరిచే కుక్కకు నువ్వెంత దూరంగా ఉంటావో, ఒక విషపూరితమైన సర్పానికి నువ్వెంత దూరంగా ఉంటావో అలా దూరంగా ఉంటావు. ప్రభు కృప మీ వెంట ఉండి నడిపించునుగా. ఈ లోక సంబంధమైన విషయాల నుంచి ప్రభువే మిమ్మల్ని దూరపరచునుగా. నమ్మదగిన దేవా, మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి ఈ పునరుద్ధాన దినాన మేమందరం ఇలా చేరి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపకే వందనాలు. కొద్ది నిమిషాలు నేను మాతో మాట్లాడాను. నీవిచ్చిన వాక్యమే స్తోత్రం. ఆయన విన్న ఈ మాటలు అనేకులకు ప్రయోజనకరంగా ఉంచమని ప్రార్థన. నిజమే, మేము వీటికి దూరంగా ఉండాలో నీ దిన సేవకుల ద్వారా మాతో మాట్లాడారు. వాటికి మేము దూరంగా ఉంటూ నీకు మరింత దగ్గర అవుతూ దైవికమైన కృపలో ఉంటాం. ఆ కృపా కాపుదల వాక్యమైన ప్రతి ఒక్కరికి దయచేయి. నీవే వాక్యంతో మాట్లాడిన అనేక హృదయాలను ప్రేరేపించి దేనికి దూరంగా ఉండాలో వాటికి దూరంగా ఉండడానికి మాకు మంచి మనసు అనుగ్రహిస్తున్నారు. సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వినయముగా ప్రార్థించి మనవి చేస్తున్నాము. వాక్యమైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడే మనలను అలా నడిపించునుగాక.